గతంలో మధ్యయుగాల నాడనాలా, అరాచకపు యుగం నాడనాలా భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి ముస్లిం రాజులు ఇక్కడున్న ప్రత్యేకించి సాంస్కృతిక విధ్వంసం చేయడం కోసం ఇక్కడున్న ఆలయాలు కూల్చి, ఆలయాల ముందో, ఆలయాల మీదనో, ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేసి ఆ పైన కట్టినటువంటి మసీదులు అనేకం. అందులో అయోధ్య, మధుర, కాశీ ఇవన్నీ చూస్తున్నాం. అట్లాంటిదే మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి భోజ్‌లో ఉన్నటువంటి మధ్యయుగం నాటి స్మారక కట్టడం. వాస్తవంగా అది సరస్వతీదేవి ఆలయం. వాగ్దేవి దేవాలయంగా భావిస్తారు. పూజలు చేస్తూ ఉంటారు. అయితే ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీద్ అని పిలుస్తుంటారు. రేపు 23వ తారీఖు కరెక్ట్‌గా దానికి ఇష్యూ వచ్చింది ఇవాళే. ఏంటయ్యా అంటే వసంత పంచమి శుక్రవారం రోజు అవ్వడం, బోధ్శాల కాంప్లెక్స్ మతపరమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని 2 వర్గాలు కూడా కోర్టును కోరితే ఇప్పుడు కోర్టు ఇద్దరికి మధ్య పరిష్కార మార్గం చూపెట్టింది. గిరిజన ప్రాబల్య ధార్ జిల్లాలో ఉన్నటువంటి ఈ వివాదాస్పద బోధ్శాల కమల్ మౌలా దగ్గర ప్రార్థన విషయంలో ఒక ప్లానింగ్ చేసుకొచ్చింది. పొద్దున పూట్ల హిందువులు పూజించుకోవచ్చు, ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల దాకా ప్రార్థన చేసుకోండి, మిగతా టైంలో హిందువులు సరస్వతీదేవి పూజ చేసుకోండి అన్నటువంటి విషయం చెప్పింది. పొద్దున కానీ సాయంత్రం కానీ హిందువులకి ప్రత్యేక స్థలం కేటాయించమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీజేపీ ప్రభుత్వమే కాబట్టి చేస్తుంది. లేకపోతే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయదు. ఇదే అక్కడ విచిత్రం.